ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇంతవరకు కృష్ణ పరమాత్మ అర్జునుడితో యుద్ధ పరిణామముల యందు సమభావమును ఉంచి యుద్ధము చేయుట వలన ఆయనకి ఎలాంటి పాపములు అంటవని జ్ఞానయోగ దృష్టితో స్పష్టపరచెను. అయితే ఇప్పుడు కర్మయోగ విషయమును ప్రస్తావిస్తున్నారు ఈ శ్లోకాలలో. ఏషా తే బిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథముతో వివరించెదను వినుము. దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు అంటున్నారు పరమాత్మ. కర్మబంధము అనగా జన్మ జన్మాంతరములలో చేయబడిన శుభాశుభ కర్మల సంస్కారముల ప్రభావమున జీవుడు బంధములలో చిక్కుపడును. ఈ మానవ శరీరమునందు మరలా అహంకార మమకారములు, ఆసక్తి, కోరికలు మొదలైన వానితో కొత్త కర్మలను ఆచరించుచు ఇంకనూ బలవత్తరముగా బద్ధుడగును. కనుక ఈ జీవాత్మను పదే పదే నానా విధములైన యోనులలో పడవేసి జన్మ మృత్యు రూప సంసార చక్రమునందు పరిభ్రమించుటకు హేతువులైన జన్మ జన్మాంతరముల యందు చేయబడిన శుభాశుభ కర్మల సంచిత సంస్కార సముదాయమునే కర్మబంధము అన్నారు. కర్మయోగ విధానము ద్వారా సమస్త కర్మల యందు రాగ ద్వేష హర్ష శోకాది వికారములకు లోను కాకుండా ఉండవలను. తత్ఫలితముగా జన్మ జన్మాంతరములలో చేయబడిన ప్రస్తుత జీవితములో చేయబడుచున్న సమస్త కర్మలకును ఫలములను ఉత్పన్నము చేయు శక్తి నశించును అంటున్నారు స్వామి. ఎలా అయితే వేయించిన గింజలకు అంకురించే శక్తి నశించునో అలాగే సమబుద్ధి ద్వారా కర్మబంధములను సర్వదా రూపుమాపుకొనవలను అంటున్నారు స్వామి. ఈ విధముగా కర్మయోగ విషయమును ప్రస్తావించి ఇప్పుడు దాని మహత్వ రహస్యములను తెలుపుచున్నారు పరమాత్మ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఈ నిష్కామ కర్మ యోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికిని బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మ యోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును అంటున్నారు పరమాత్మ. ఈ కర్మయోగ సాధనకు ఎన్నటికిని బీజనాశనము లేదు అని అనుటలో ఆంతర్యం ఏమిటంటే, మనుష్యుడు తన పొలమునందు గింజలు చల్లి వానిని రక్షింపకున్నను అలాగే వాటిని నీటితో తడపకున్నను అవి నష్టమగును. కాని కర్మయోగ సాధనను ఆరంభించిన మానవుడు దానిని పూర్తి చేయకముందే మధ్యలో వదిలివేసినా కూడా ఆ సాధన వృధా కాదు. ఈ సంస్కారములు సాధకుని అంతఃకరణమునందు స్థిరమై మరొక జన్మయందు మరలా అతనిని సాధనలో నిమగ్నునిగా చేయును. కావున ఈ కర్మయోగ సాధనకు ఎప్పుడూ బీజనాశనము లేదు అని అర్థం. ఏ స్వార్థం లేకుండా యజ్ఞ, దాన, తపస్సు మొదలగు కర్మలను ఆచరించడంలో ఏదైనా లోపము జరిగినను దాని వలన విపరీత ఫలరూపమైన హాని కలగదు. ఒకవేళ కర్మయోగి సాధన పూర్తి కాకుండుట వలన
ఈ జన్మయందు సాధకునకు అది పరమపద ప్రాప్తి కలిగింపకున్నను పూర్వకృత శుభకర్మల ఫలరూపములైన ఇహపరలోక సుఖానుభవములను పొందియే తీరును. అతడు పుణ్యాత్ములు చేరు ఉత్తమ లోకములను చేరి అక్కడ పెక్కు సంవత్సరములు నివసించి మరలా పవిత్రమైన శ్రీమంతుల ఇండ్లలో జన్మించును, లేదా యోగుల వంశంలో జన్మించి పూర్వాభ్యాస ప్రభావమున మరలా సాధనను కొనసాగించును. శ్లోకంలో ప్రత్యవాయోన విద్యతే అన్నారు. అంటే కర్మయోగమునందు బాధలు ఆటంకాలు కలుగవు అని అర్థం. పూర్వజన్మల పాపముల కారణమున విషయ భోగముల యందు ఆసక్తుడగుట వలనను ప్రమాద విషయలోలురైన నాస్తికుల సాంగత్యము వలనను సాధన యందు ఆటంకాలు కలుగవచ్చు. కాని నిష్కామ కర్మ అంటే ఏ స్వార్థము లేకుండా చేయు మంచి పని వలన ఎప్పుడూ చెడు ఫలితములు ఉండవు అని అర్థం. కర్మయోగము అనగా శాస్త్రవిహితమైన ఉత్తమ క్రియనే కర్మ అందురు. సమభావమును యోగము అందురు. కనుక మమతాసక్తులు, కామక్రోధములు, లోభమోహములు మొదలగునవి లేకుండా సమభావముతో తమ వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను అనుసరించి శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను అనుసరించుటనే కర్మయోగం అందురు. స్వార్థం కలిగినటువంటి భావముతో మహాయజ్ఞములు, దానములు, తపశ్చర్యలు, తీర్థయాత్రలు, వ్రతములు, ఉపవాసములు మొదలగు కర్మలు వేల కొలది సంవత్సరములు చేసినను అవి వానిని సంసారము నుండి ఉద్ధరింపజాలవు. శాస్త్రవిహితమైన భిక్షాటనము, యుద్ధము, వ్యవసాయము, వాణిజ్యము, సేవలు, శిల్పాదికములైన కర్మలు కూడా సమభావయుక్తములగుట చేత అవి తత్క్షణమే అతనిని సంసారము నుండి ఉద్ధరించును. ఎందుకంటే కళ్యాణ సాధన యందు కర్మ కంటే భావమే ప్రధానమైనది అని అర్థం. స్వల్ప సాధన అయినా కూడా సాధకుని రక్షించును. అయితే దానికి ఎంత కాలము పట్టును అను విషయము చెప్పలేము. ఈ జన్మలో కాని లేక జన్మాంతరమున కాని అతడు ఉద్ధరింపబడవచ్చు. ఎందుకంటే స్వల్ప సాధన క్రమక్రమముగా పెరిగి సంపూర్ణ స్థితికి చేరినప్పుడే అతనిని ఉద్ధరించును. కనుక శీఘ్రముగా శ్రేయస్సును కోరుకునేవారు ఎంతో ఉత్సాహములతో సంపూర్ణముగా సమత్వ స్థితిని పొందుటకు ప్రయత్నించవలెను. ఈ సాధన మహాభయము నుండి కాపాడును అంటున్నారు. అంటే జీవులకు అన్నింటికంటేనూ అధికమైనది మృత్యు భయము. అనంతకాలము వరకును పుట్టుచు గిట్టుచు ఉండుటయే మహాభయము. పరమాత్మతత్వము యొక్క యథార్థ జ్ఞానము కలుగనంత వరకు ఈ జనన మరణ రూప తరంగములను లెక్కింపలేము. ఇలాంటి మృత్యురూప సంసార సముద్రము నుండి తరింపచేయుట అనగా శాశ్వతముగా జనన మరణ చక్రము నుండి తప్పించి జగత్తునకు అతీతుడైన సచ్చిదానంద ఘన బ్రహ్మ ప్రాప్తిని కలిగించుటయే దానినే మహాభయము నుండి రక్షించుట అంటారు. ఇలా ఈ నిష్కామ కర్మ సాధన చేయగా మనిషి తన మహాభయము నుండి బయటపడతాడు అని పరమాత్మ చెప్తున్నారు.